గతసారి మనం చాలా అందమైన విషయం మాట్లాడాం కదా. జ్ఞానం ఉన్న మనిషికి అందరూ సమానంగా కనిపిస్తారని, ఒక పువ్వు, ఒక పాము, ఒక పేద మనిషి, ఒక రాజు, అందరిలో ఒకే వెలుగు చూడగలిగే వాళ్లే నిజంగా జ్ఞానులు అని కృష్ణుడు చెప్పాడు. అవును, అది గుర్తుంది. అందరిలో ఒకే ఆత్మ ఉంటుందని. అమ్మా, నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. అందరిలో సమానంగా చూడటం సరే, కాని మనకు సంతోషం ఎక్కడ నుండి వస్తుంది? అరే మీరా, నువ్వు అడిగిన ప్రశ్నే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పబోతున్నాడు. ఇప్పుడు మనం చదివే శ్లోకాలు చాలా ప్రత్యేకమైనవి. నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుందో, ఏది మనకు శాశ్వతంగా ఉంటుందో అది కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు. చూద్దాం. బాహ్య స్పర్శే శ్వసత్తాత్మ విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖమక్షయమస్నుతే. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, బయట ఉన్న వస్తువులు, అనుభవాలు, అవి ఇచ్చే సంతోషంపై వ్యామోహం లేని మనిషికి లోపల ఒక వేరే రకమైన సంతోషం కనిపిస్తుంది. అది ఎప్పుడూ తరగనిది. అది అతడిని ఎప్పుడూ వదిలిపోదు. అమ్మా, బయట సంతోషమంటే ఏమిటి? ఐస్ క్రీం తింటే కలిగే సంతోషమా? అవును ఆరవ్, అది కూడా ఒకటే. ఐస్ క్రీం, కొత్త బొమ్మ, ఫ్రెండ్స్తో ఆడటం, ఇవన్నీ బయటి వస్తువులిచ్చే సంతోషం. అవి ఉన్నప్పుడు బాగుంటుంది, పోయినప్పుడు పోతుంది. అమ్మా, లోపల సంతోషం అంటే ఎలా ఉంటుంది? నాకు అర్థం కావట్లేదు. మీరా, నువ్వొకసారి నీ డ్రాయింగ్ బుక్లో ఒక బొమ్మ వేశావు, గుర్తుందా? నాన్న చూడకముందే నువ్వు చాలాసేపు దాన్ని చూస్తూ నవ్వుకున్నావు. అవునాన్నా, నాకు చాలా నచ్చింది అది. ఆ సంతోషం ఎవరైనా పొగిడారు కాబట్టి కాదు కదా, నువ్వు వేయడంలో ఏదో ఆనందం అనిపించింది కాబట్టి. అదే లోపల నుండి వచ్చే సంతోషం. నిజమైన సంతోషం లోపల నుండే వస్తుంది, అది ఎవరూ తీసుకోలేరు. కాని నాన్న, బయటి సంతోషం కూడా బాగుంటుంది కదా? బావుంటుంది ఆరవ్, తప్పులేదు. కానీ అది ఎంతసేపుంటుంది? కృష్ణుడు చెప్తున్నాడు, లోపల ఉన్న సంతోషం అక్షయం, అంటే అది తరగదు. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఇంకా స్పష్టంగా చెప్తాడు, బయటి సంతోషాలు ఎందుకు మనల్ని నిజంగా సంతోషపెట్టలేవో. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః అగ్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. కౌంతేయ అంటే కుంతి కొడుకు అర్జునుడు. కృష్ణుడు అర్జునుడ్ని పేరుతో పిలుస్తున్నాడు. చెప్తున్నాడు, బయటి స్పర్శ వల్ల కలిగే అనుభవాలు అవన్నీ నిజానికి దుఃఖానికే మూలం. ఎందుకంటే అవి మొదలవుతాయి, అవి అంతమవుతాయి. జ్ఞాని అయిన మనిషి వాటిలో మైమరిచిపోడు. అమ్మా, అంటే ఐస్ క్రీం తినకూడదా? తినాలి ఆరవ్. కృష్ణుడు అది వద్దు అనట్లేదు. తినడం తప్పు కాదు, కానీ ఐస్ క్రీం లేకపోతే బాధపడటం అదే సమస్య. నాకు అర్థమైంది. ఐస్ క్రీం ఉంటే సంతోషం, లేకపోతే దుఃఖం, అది కదా కృష్ణుడు చెప్తున్నది. అచ్చంగా అదే మీరా. ఆద్యంతవంతః అంటే మొదలు ఉంది, అంతం ఉంది. ఏ సంతోషానికైనా మొదలు అంతం ఉంటే అది నిజంగా నిలిచే సంతోషం కాదు కదా. అంటే మనం ఏదైనా కొడుక్కుంటే అది మనకు నిజంగా సంతోషమివ్వదా? ఇస్తుంది ఆరవ్, కానీ కొంతసేపే. నువ్వు కొత్త గేమ్ కొనుక్కున్నప్పుడు మొదట్లో చాలా ఉత్సాహంగా ఉంటావు. 2 వారాల తర్వాత ఏమవుతుంది? అలవాటైపోతుంది, మళ్ళీ కొత్తది కావాలని అనిపిస్తుంది. అదే తాత్కాలికమైన సంతోషాలు నిలవని సంతోషాన్నే ఇస్తాయి. ఇది కృష్ణుడు చెప్తున్న పాఠం. ఇప్పుడు చూద్దాం తర్వాత ఏం జరిగిందో. కృష్ణుడు ఇంకా ముందుకు వెళ్తున్నాడు. శక్నోతి హైవయ సోఢుం ప్రాక్షరీరవిమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం స యుక్త స సుఖీ నరః. ఈ శ్లోకంలో కృష్ణుడు చాలా బలమైన మాట చెప్తున్నాడు. ఈ శరీరం ఉన్నంతకాలం కామం అంటే కోరికలు, క్రోధం అంటే కోపం, వీటి వేగాన్ని తట్టుకోగలిగిన మనిషే నిజంగా సంతోషంగా ఉన్న మనిషి. అమ్మా, కోపాన్ని తట్టుకోవడం అంటే ఏమిటి? కోపం రానే రాకూడదా? కోపం రావడం సహజమే ఆరవ్, కానీ ఆ కోపం మనల్ని కంట్రోల్ చేయాలా, మనం కోపాన్ని కంట్రోల్ చేయాలా, అది ప్రశ్న. నాన్న, నాకొకసారి ఆరవ్ నా రంగుల పెన్సిల్స్ తీసుకున్నప్పుడు చాలా కోపం వచ్చింది. నేను అరవాలని అనిపించింది. అది చాలా నిజాయితీగా చెప్పావు మీరా. ఆ సమయంలో అరవకుండా నెమ్మదిగా చెప్పావు కదా, ఆరవ్ నాకివ్వు అని. అదే కృష్ణుడు చెప్తున్నది. కోపం వచ్చినప్పుడు దాని వేగాన్ని తట్టుకుని నెమ్మదిగా మాట్లాడగలిగే మనిషే నిజంగా సుఖంగా ఉంటాడు. కానీ నాన్న, కోపం వచ్చినప్పుడు ఆపడం చాలా కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉంటుంది, నిజమే. కానీ కృష్ణుడు చెప్తున్నది, అది కష్టమైనా చేయగలిగే మనిషే
నిజంగా యుక్తుడు, అంటే సరైన మనిషి. స్వీయ నియంత్రణే నిజమైన సంతోషానికి దారి. అర్జునుడికి కూడా ఇదే అనిపించి ఉంటుంది కదా. యుద్ధంలో కోపం, భయం, బాధ అన్నీ వస్తున్నాయి. వాటన్నిటినీ తట్టుకోవటమే అతడి పరీక్ష. అవునా, అర్జునుడికి ఎంత కష్టంగా ఉందో. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఇంకా లోతుకు వెళ్తాడు. లోపల వెలుగు ఉన్న మనిషి గురించి చెప్తాడు. యోంతస్సుఖో అంతరారామస్తథాన్ తర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి. ఈ శ్లోకంలో 3 అందమైన మాటలు ఉన్నాయి. అంతఃసుఖ అంటే లోపల సంతోషం, అంతరారామ అంటే లోపలే ఆనందం పొందేవాడు, అంతర్జ్యోతి అంటే లోపల వెలుగు ఉన్నవాడు. ఇలాంటి మనిషే నిజమైన యోగి. అతడు బ్రహ్మ నిర్వాణం పొందుతాడు, అంటే పరమశాంతిని, పరమస్వేచ్ఛను చేరుకుంటాడు. అమ్మా, లోపల వెలుగు అంటే ఏమిటి? దీపం లాంటిదా? దీపం లాంటిదే మీరా, కాని బయటిది కాదు. నువ్వెప్పుడైనా ఒక మంచి పని చేసినప్పుడు లోపలేదో హాయిగా అనిపిస్తుంది కదా, అదే ఆ వెలుగు. నాకు ఒకసారి అలా అనిపించింది. స్కూల్లో ఒక పిల్లవాడికి హెల్ప్ చేశాను, ఎవరూ చూడకుండా. అప్పుడు చాలా బాగు అనిపించింది. ఆరో, అదే, అది ఎవరైనా పొగిడారు కాబట్టి కాదు, లోపల నుండి వచ్చింది కాబట్టి అంత బాగు అనిపించింది. అంతర్జ్యోతి అంటే అదే, లోపల ఉన్న ఆ వెలుగు. లోపల శాంతి ఉన్న మనిషికే నిజమైన స్వేచ్ఛ అనిపిస్తుంది. నాన్న, అర్జునుడికి లోపల వెలుగు ఉందా? ఉంది మీరా, అందుకే కృష్ణుడు అతనికి చెప్తున్నాడు, లోపల చూడు, అక్కడ నిజమైన జవాబు ఉంది. యుద్ధభూమిలో గందరగోళంలో ఉన్న అర్జునుడికి కృష్ణుడు ఇస్తున్న అతిపెద్ద బహుమతి ఏమిటంటే లోపల చూసే దృష్టి. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఇంకో అందమైన విషయం చెప్తున్నాడు. ఇది వినాలని ఉందుంది. లభంతే బ్రహ్మ నిర్వాణమృషయా క్షీణకల్మషాః చిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరు పరమశాంతిని పొందుతారంటే పాపాలు తొలగిపోయినవాళ్లు, సందేహాలు తెగిపోయినవాళ్లు, మనసును అదుపులో ఉంచుకున్నవాళ్లు, అన్నింటికంటే ముఖ్యంగా సర్వభూతహితే రతాః అన్ని జీవుల మేలు కోసం పనిచేసేవాళ్లు. అమ్మా, సర్వభూతహితే అంటే అన్ని జీవులు, అంటే పక్షులు, జంతువులు కూడా అంటావా? అవును ఆరవ్, మనుషులు మాత్రమే కాదు, పక్షులు, జంతువులు, చెట్లు, అన్ని జీవులు. వాటి మేలు కోసం ఆలోచించే మనిషికే నిజమైన శాంతి దొరుకుతుందని కృష్ణుడు చెప్తున్నాడు. నాన్నా, అంటే మన వీధి కుక్కకు నీళ్లు పెట్టడం కూడా అందులో భాగమా? అచ్చంగా అదే మీరా, నువ్వు ఆ కుక్కకు నీళ్లు పెట్టినప్పుడు నీకేమనిపించింది? హాయిగా అనిపించింది. అదే, ఇతరుల మేలు కోసం చేసినప్పుడు లోపల ఆ హాయి అనిపిస్తుంది. అదే కృష్ణుడు చెప్తున్న శాంతి. ఇతరుల మీద కరుణ పెట్టుకున్నప్పుడే మన లోపల శాంతి కలుగుతుంది. అంటే నాన్న, మనం సంతోషంగా ఉండాలంటే ఇతరులకు హెల్ప్ చేయాలా? అది ఒక భాగం ఆరవ్. లోపల శాంతి, కోపాన్ని అదుపు చేయడం, ఇతరుల మేలు కోసం పనిచేయడం, ఇవన్నీ కలిసి ఉంటేనే పరమశాంతి అని కృష్ణుడు చెప్తున్నాడు. అర్జునుడికి కూడా ఇదే చెప్తున్నాడు కృష్ణుడు. కేవలం నీకోసం కాదు, అందరికోసం ఆలోచించి పనిచేయి, అప్పుడే నిజమైన స్వేచ్ఛ. అమ్మా, అర్జునుడికి ఇది అర్థమైందా? అర్థమవుతోంది మీరా, మెల్లగా. కృష్ణుడు పొరపొరగా చెప్తున్నాడు, ఒక్కో శ్లోకం ఒక్కో కిటికీ తెరిచినట్టు. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడం. లోపల సంతోషం, బయటి సంతోషాల పరిమితి, కోపాన్ని తట్టుకోవడం, ఇతరుల మేలు కోసం ఆలోచించడం, ఇవన్నీ కలిసి ఒక దారి చూపిస్తున్నాయి. నాన్న, కృష్ణుడింకా ఏం చెప్తాడు? తర్వాతి శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి చాలాలా ఆశ్చర్యపరిచే విషయం చెప్తాడు. కోరికలు, కోపం పూర్తిగా వదిలిపెట్టిన మనిషికి ఏం జరుగుతుందో, ఆ మనిషి ఎలా ఉంటాడో కృష్ణుడు అద్భుతంగా వర్ణిస్తాడు. అమ్మా, అది వినాలని చాలా ఉంది. మనమందరం కలిసి వింటాం.